సీఎం రేవంత్ పై కొండా సుష్మితా పాటిల్ విమర్శల నేపథ్యంలో పీసీసీకి షాక్ తగిలింది. పీసీసీకి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై తనను వివరణ అడగడం ఏంటంటూ మండిపడ్డారు. సుష్మిత మాటలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, ఆ కామెంట్లతో తనకే సంబంధం అంటూ ఫైర్ అయ్యారు. సుష్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యత వహించాలని చెప్పడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని వివరణ కోరడం సముచితం కాదని స్పష్టం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని కొండా సురేఖ తేల్చి చెప్పారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి కొండా సుష్మిత వ్యాఖ్యలపై స్పందించిన కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? క్రమశిక్షణ సంఘానికి కొండా సురేఖ వివరణ పంపారు. అందులో ప్రధానంగా కొండా సుష్మిత నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సంబంధించి ఆమె వివరణ పంపారు. కొండా సురేఖ చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు తనను వివరణ అడగడం ఏంటనేది ప్రధానంగా అభ్యర్థన చేస్తా ఉన్నారు. ఆమె ముఖ్యంగా ఆమెకు రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు, కుటుంబ బాంధవ్యాన్ని వ్యక్తిగత అభిప్రాయాలకు ఎలా పరిగణిస్తారనేది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి అంశం. తనకు నేను వివరణ ఇవ్వడానికి సహజంగా సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అనేది చెప్తుంటారు. ఎందుకంటే కొండా సుష్మిత ఆమె వ్యక్తిగతంగా తనకున్నటువంటి అభిప్రాయాలు చెప్పింది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు నేనేదా నన్ను ఎలా వివరణ అడుగుతారనేది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి అర్థం. ముఖ్యంగా నిన్న ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయన గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఏమేం చేశారు, అదే పిసిసి అధ్యక్షుడు ఒక రకంగా, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరొక రకంగా కళ్ళు నెత్తికెక్కేలా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా ఆమె చేస్తున్నటువంటి కామెంట్. ముఖ్యంగా అక్కడ పరకాల నియోజకవర్గ టికెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం వల్లే వివాదం చెలరేగింది. దీంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నటువంటి సుష్మిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి వ్యాఖ్యలు చేశారు, రెండోసారి వ్యాఖ్యలు చేయడంతో కొంత పార్టీ కూడా సీరియస్ గానే తీసుకుంది. మీనాక్షి నటరాజన్ వివరణకు ఏదైతే ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాలి, దీనికి సంబంధించి కొండా సురేఖకు షోకాజులు ఇవ్వాలని నిర్ణయించారు. కొండా సురేఖకు ఒకరికే షోకాజు ఇస్తే ఇబ్బంది అవుతుందని భావించినటువంటి పిసిసి క్రమశిక్షణ సంఘం మరి కొద్దిమంది నేతలకు కూడా షోకాజులు ఇచ్చింది. మరోవైపు ఎల్బీ నగర్ సంబంధించినటువంటి జట్టిడి ప్రభాకర్ రెడ్డి అనే కాంగ్రెస్ నేతకు సంబంధించి ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ సంఘంలో ఒక ఇష్యూ పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు నేతలకు కూడా షోకాజులు ఇచ్చారు. మరోవైపు సీనియర్ నేత వనపర్తి మాజీ ఎమ్మెల్యే, ప్లానింగ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. బీసీ మహిళా మంత్రికి షోకాజ్ నోటీస్ తీసుకాలు వెళ్తాయి. బీసీ సమాజంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత భావం వస్తుందని భావించే కొండా సురేఖతో పాటు మిగిలిన వారికి కూడా క్రమశిక్షణ నోటీసులు ఇచ్చారు. అయితే కొండా సురేఖ ముందు నుంచి ఆ సుష్మిత మాట్లాడే వ్యాఖ్యలకు తనకేం సంబంధం అనేది ప్రధానంగా గతంలోనూ ఇదే అంశం సంబంధించి మాట్లాడారు. ఆమె పరకాల సీటుపై తాను పోటీ చేస్తానని చెప్పిన సందర్భంలో ఆమె తండ్రి కొండా మురళి ఆమె వ్యక్తిగతము, ఆమె రాజకీయంగా పోటీ చేయాలనుకుంటుంది, దానికి మాకేం సంబంధం అని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖకు ఏదైతే షోకాజ్ నోటీసులు నిన్న జారీ చేసినటువంటి నేపథ్యంలో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి వివరణకు సంబంధించి ఏం చెప్పాలి, అసలు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు తన పుట్టినరోజు సందర్భంగా తీసుకోండి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో తన మనసులో మాటను ఆమె చెప్తే దానికి నన్ను వివరణ అడగడం ఏందనేది ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి అధ్యక్షుడు ఇదే అంశాన్ని పిసిసి క్రమశిక్షణ సంఘానికి లేఖ రూపంలో వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణ సంబంధించి పార్టీ సాటిస్ఫై అవుతుందా లేదా, ఒకవేళ పిసిసి సాటిస్ఫై కాకపోతే, సంతృప్తి చెందకపోతే ఎటువంటి పరిణామాలు ఉండబోతాయి అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. కొండా సురేఖ నేరుగా ఆమె అయితే ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఆమె కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు ఆమెను బాధ్యురాలను చేస్తారు. ఒకవేళ బాధ్యురాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఒకవేళ బీసీ మహిళ సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా పార్టీ వ్యవహరిస్తుంది, వైపు బీసీలకు ఛాంపియన్ నీవని కాంగ్రెస్ చెప్తున్నటువంటి నేపథ్యంలో బీసీ మహిళను ఆమెకు సంబంధం లేకుండా ఆమెకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కుదుపు
కుదిపేస్తుందని మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.